సెమీ మెడిటేషన్ చేసినప్పుడు మనకు వచ్చే అతి పెద్ద బెనిఫిట్ ఏంటో తెలుసా? మనల్ని మనం తెలుసుకోవడం, సెల్ఫ్ డిస్కవరీ. అంటే మనలో ఉన్న టాలెంట్స్ ఏంటి, మనలో ఉన్న ప్యాషన్ ఏంటి, మనలో ఉన్న పవర్ ఏంటి, మనలో ఉన్న డీపెస్ట్ డార్కెస్ట్ థింగ్స్ ఏంటి, ప్రతి ఒక్కటి. అంటే మన లోపల ఏదైతే దాగుందో అది మనకు తెలియడం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఇన్ దిస్ హ్యూమన్ రిటెన్షన్ జర్నీ మీకు వచ్చేది. నేను నా సెల్ఫ్ డిస్కవరీ అంటే ఇన్ని రోజులు, అంటే నేను ఒక లాంగ్ స్ట్రీక్ చేశాను, 20 months ఏమో. దాని తర్వాత స్ట్రీక్స్గా చేశాను అనమాట. ఒకసారి 180 days, ఒకసారి 250 days, ఒకసారి 160, లేకపోతే 90 days కూడా ఇలా స్ట్రీక్స్ లాగా చేశాను. ప్రతిసారి చేసిన ప్రతిసారి నాలో ఒక కొత్త నేనుని వెతుక్కున్నాను. అంటే నాకు సింగింగ్ వచ్చు అని చెప్పి నాకు నేను తెలుసుకున్నాను. డాన్సర్ని నేను అని చెప్పి నాకు నేను తెలుసుకున్నాను. అండ్ ఐ కెన్ మేక్ గుడ్ ఫిలిమ్స్ అని అర్థం చేసుకున్నాను. అంటే ఫిల్మ్ మేకింగ్ అనేది నాలో ఉంది లోపట అని నేను తెలుసుకున్నాను. ఇదంతా నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకునేటప్పుడు ఇదంతా చాలా ఎర్లీ స్టేజెస్లో తెలిసింది. కానీ దాని తర్వాత కొద్ది కాలం ముందు నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి నాకు అర్థమైందనమాట. అంటే నేను దాంట్లో ఒక క్లాస్ తీసుకొని దాంట్లో ఒక గోల్డ్ మెడల్ పొందాల్సిన అవసరం నాకు లేదు. కానీ దాని మీద ఇంట్రెస్ట్ అనేది కలిగింది. నాన్చాక్ మీద ఇంట్రెస్ట్ అనేది కలిగింది, కర్రసాము మీద ఇంట్రెస్ట్ అనేది కలిగింది. అండ్ మన వాళ్ళు చేస్తారు కదా ఎక్సర్సైజెస్, ఇలా తిప్పి దాన్ని ఏమంటారో నాకు తెలీదు. సో దాని మీద ఇంట్రెస్ట్ ఇప్పుడు కలుగుతుంది. అంటే ఈ ఇంట్రెస్ట్స్ అన్నీ మెల్లిమెల్లిగా నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకున్న ప్రతిసారి నాకు అర్థమవుతుంది అనమాట. అంటే నాలో ఒక వారియర్ స్పిరిట్ అనేది ఉంది అని చెప్పి నాకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు ఇవన్నీ తెలియకుండా నేను చాలా జోయల్గా ఉంటాను మా ఫ్రెండ్స్తో, మా ఫ్యామిలీతో. అందరు నన్ను అంటే ఐఎమ్ లైక్ కొంచెం ఫన్నీ గాయ్ అనమాట. నేను చాలా జోక్స్ వేస్తూ నాకు జనాల్ని నవ్వించడం అంటే చాలా ఇష్టం. అండ్ సో అలా ఉన్న నేను మెల్లిమెల్లిగా నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాను. అంటే నాలో ఇంకా ఏం దాగున్నాయో అని చెప్పి అర్థం చేసుకుంటున్నాను. అంటే ఇవన్నీ నాలో ఉన్నవా అని అంటే ఎస్, మనం ఏదైతే మన బ్లడ్లో అది ఉందో దానికే మనం అట్రాక్ట్ అవుతాం గైస్. అంటే ఇప్పుడు మీరు దేనికి అట్రాక్ట్ అయినా ఇప్పుడు మన బ్లడ్లో ఉంది కాబట్టే దానికి మీరు అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ దాన్ని మీరు చూస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు నో ఫ్యాప్ చేయాలి అన్న ఒక ఆలోచన మీకు ఎందువల్ల కలుగుతుంది అని అంటే మీలో ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మిమ్మల్ని కొత్తగా నన్ను నేను ప్రజెంట్ చేసుకోవాలి, నాలో ఇంకేదో ఉంది, నాలో ఐ నీడ్ టు డిస్కవర్, కొంచెం ఇంకా డీప్గా వెళ్ళి నన్ను నేను అర్థం చేసుకోవాలి అన్న దాని నుంచి, ఆ తపన నుంచే వస్తుందన్నమాట. అది మన బ్లడ్లో ఉంది కాబట్టే మీరు నా వీడియో కూడా చూస్తున్నారు. అంటే దీనికి సంబంధించిన వీడియోస్ కొంతమందికి మాత్రమే చేరుతాయి. ఎందుకు అనంటే వాళ్ళు దీని మీద ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు. కొంతమంది నన్ను తిట్టేవాళ్ళు కూడా కొద్ది రోజుల తర్వాత వాళ్ళు తెలుసుకుంటారేమో. అంటే ఫస్ట్ మనకి ఏదైనా ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు మనకు కొంచెం భయంగానే ఉంటుంది. ఈ టాపిక్స్ అనేవి కొంచెం భయంకరంగానే ఉంటాయి. అంటే తెలియని చేంజ్ అనేది మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనకు కొంచెం భయంగా, ఆందోళనగా, ఇది నిజమా అబద్ధమా అన్న ఒక డైలమాలోనే ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో, ప్రతి దాంట్లో ఎఫర్ట్ పెడతామో, అప్పుడు మెల్లిమెల్లిగా మనకి అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది నిజంగా దీంట్లో ఏదో పవర్ ఉంది అని చెప్పి. మీరు ఏ విషయమైనా తీసుకోండి, మీరు ఫస్ట్ భయపడుతున్నారు అని అంటే దాన్ని మీరు నేర్చుకోవాలి అని అర్థం. అంటే భయం అనేది మొదటి మెట్టు గైస్, మొదటి మెట్టు. అలా మీరు భయపడుతున్నారు అని అంటే ఎందుకు నేను భయపడుతున్నాను అని ఒక ప్రశ్న మీరు ఎప్పుడైతే వేసుకుంటారో అప్పుడు మీకు సమాధానం అనేది మీకే దొరుకుతుంది. సో
అది గైస్, అంటే నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకున్న కొద్దీ నాకు ఈ హర్బ్స్ గురించి చాలా ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. హర్బ్స్ అంటే ఈ మన హర్బ్స్ అంటే ఇప్పుడు మన కూరల్లో కాదు, హర్బ్స్ అంటే ఎలా చెప్పాలి మీకు, ఇవే మన పట్ట, లవంగ అండ్ వీటివి అనమాట. హర్బ్స్ అంటే బేసిక్గా మన బాడీకి హెల్ప్ అయ్యే కొన్ని ఔషధాలని హర్బ్స్ అంటారు. సో వాటి గురించి నాకు తెలిసింది. అంటే నాకు మొన్న డైజెస్టివ్ ప్రాబ్లం ఉండే, అప్పుడు నాకు తెలియకుండానే లోపటి నుంచి ఒక ఇన్స్టింక్ట్, నువ్వు ఈ అనాస పువ్వు ఉంటుంది కదా, దాని టీ తాగు అని చెప్పి నాకు అనిపించింది అనమాట. అనిపించగానే నేను దాంట్లో అంటే గూగుల్లోకి వెళ్ళి దాని బెనిఫిట్స్ చూస్తే ఎగ్జాక్ట్లీ నాకు ఏదైతే డైజెస్టివ్ ఇష్యూ ఉందో దానికి సంబంధించే ఉంది అది. సో ఇలా నాకు తెలియకుండానే కొన్ని ఇన్స్టింక్ట్స్ అనేవి లోపటి నుంచి నాకు అర్థమవుతున్నాయి అన్నమాట. అంటే నాలో ఉంది కాబట్టి, అంటే మీలో ఏది ఉందో, మీలో ఏం దాగుందో ఎవరికి తెలీదు. అంటే ఇప్పుడు నార్మల్ లైఫ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒకరిని చాలా చీప్గా చూస్తే, అంటే వీడు ఏమీ చేతగాని వాడు అని చూస్తే, వాడు ఏదో ఒక రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు అనుకోండి, అప్పుడు అందరం షాక్ అవుతాం. అంటే వాడి నుంచి మనం అది ఎక్స్పెక్ట్ చెయ్యం, వీడెల్లరా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు అని ఒక షాక్ అనేది గురవుతారనమాట మీరు. అంటే వాడు అలా ఎక్స్ప్లోర్ చేసుకున్నాడు, వాడిలో ఏముందో వాడిని ఎక్స్ప్లోర్ చేసుకున్నాడు కాబట్టే వాడిలో ఆ టాలెంట్ ఉందని గుర్తించి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. సో మీలో కూడా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఇన్బిల్ట్గా లోపటి నుంచి మీకు ఒక ఏదో చేయాలన్న ఆశ, కోరిక అనేది ఉంటుంది. దాన్ని మీరు ఎప్పుడైతే వెలిగిస్తారో అప్పుడు తెలియకుండానే మీ లైఫ్లో మిమ్మల్ని చాలా డీప్గా ఎక్స్ప్లోర్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అలా ఎక్స్ప్లోర్ చేసుకున్న వాళ్ళే ఎంతో కొంత వీ కెన్ షో అవర్ సెల్ఫ్స్, మనలో ఉన్న ధైర్యాన్ని, మనలో ఉన్న ఆ డిఫరెంట్ సెల్ఫ్ని, ఆ ప్యాషన్ని మనం కొంచెం కొత్తగా ప్రజెంట్ చేయగలమేమో అన్న ఆలోచన. సెల్ఫ్ డిస్కవరీ గైస్, ఈ సీమెన్ రిటెన్షన్ జర్నీలో మనకు వచ్చే బిగ్గెస్ట్ బెనిఫిట్ ఇస్ సెల్ఫ్ డిస్కవరీ. అంటే నాకు అర్థమయ్యేది కదా, అంటే ఈ మధ్యకాలంలో అయితే అంటే ఔషధాల గురించి, చెట్ల గురించి, వీటి గురించి తెలుసుకోవాలన్న ఇన్స్టింక్ట్స్ అనేవి వస్తున్నాయి, నేచర్ గురించి. ఇవన్నీ నాలో ఉన్నాయి అని నన్ను గుర్తించుకుంటున్నాను అనమాట. అంటే ఎక్కడో దాగున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలీదు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడిదో నాకు అర్థం కావట్లేదు. కానీ నాలో నేను డీప్గా వెతుక్కున్నప్పుడు నేను అర్థమవుతున్నాను, దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను, ముందుకెళ్ళగలుగుతున్నాను. ఇంకెన్ని టాలెంట్స్ నా లోపల ఉన్నాయో ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతే గైస్, మీరు కూడా మీ టాలెంట్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుంటే ఖచ్చితంగా కింద కమెంట్లో చెప్పండి ఏం ఎక్స్ప్లోర్ చేశారు మీ గురించి మీరు అని చెప్పి. ఓకేనా గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.